కాబట్టి కాలేజీలో పోటీ పెట్టాను. ఆ పోటీలో గెలిచిన వారు లీడర్ అవుతారు, ఓడిపోయిన వాళ్ళు కాలేజ్ వదిలి వెళ్ళిపోతారు. ఈ విషయంలో అక్షితకి నీ సపోర్ట్ కావాలి. ఇస్తావు కదా? అసలు ఆ పల్లవి నీతో ఎందుకిలా గొడవ పడుతుంది? సరే, అప్పుడేదో నాటకం విషయంలో తప్పు చేసింది, నీ మాట కాదని వెళ్ళింది, అందుకని నువ్వు కోపంతో కాలేజ్ నుంచి వెళ్ళిపోమన్నావు. మళ్ళీ ఆ గుండమ్మ గారు వచ్చారు, స్టూడెంట్ సపోర్ట్ తీసుకొని జాయిన్ అయ్యారు. సరే, ఓకే, తప్పు మన వైపు ఉంది కాబట్టి సర్దుకొని వెళ్ళిపోయాం. కానీ మళ్ళీ ఈ గొడవ ఏంటి? అదేరా, ప్రతిసారి మమ్మీ తగ్గింది కదా, ఎన్నిసార్లైనా తగ్గుద్దని చెప్పి రెచ్చిపోతున్నారు వాళ్ళిద్దరూ. ఆ పల్లవికి నాకు పడదు మమ్మీ. అలానే తన మీద నాకు ద్వేషం ఏమీ లేదు. కానీ నిన్నిలా అవమానించాలని, నీ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ వెళ్తే మాత్రం నేను సహించలేను. ఇక నుంచి అక్షితకి ఫుల్ సపోర్ట్ ఇస్తా. ఈ పోటీలో అక్షితని గెలిపిస్తా, ఆ పల్లవిని ఓడిస్తా. ఎందుకు నవ్వుతున్నావు నానమ్మా? వీడేదో అది చేస్తా ఇది చేస్తా పొడి చేస్తా అంటుంటే నవ్వొచ్చింది. అసలు నీకు ముందు మ్యాటర్ ఏంటో తెలుసా? తెలుసురా, విన్నా. కాలేజ్లో అక్షితకి పల్లవికి ఏవో పోటీలు పెట్టారు, అంతే కదా? సో ఆ పోటీలో మీ ముగ్గురు కలిసి అక్షితకి సపోర్ట్ చేసి పల్లవిని ఓడించేస్తాను అంటున్నారు, అంతే కదా? అవును. అందుకేరా నవ్వొచ్చింది. అత్తయ్య, అసలు ఆ పల్లవి ఏం చేసిందో తెలుసా? నువ్వు ఏం చెప్పినా నిన్ను నేను నమ్మనే. ఒకవేళ నిన్ను ఎదిరించి మాట్లాడినా, నీకు ఆపోజిట్గా ఏవైనా చేసినా అది ఒక మంచి కోసం చేస్తుంది తప్ప అహంకారంతో నా మనవరాలు ఏ పని చేయదు. అది నాకు తెలుసు. పల్లవి తెలివైంది, పైగా బలమైంది. తన బలమేంటో ఒకసారి నువ్వు చూసావు కదరా. నువ్వు అక్షిత కలిసి బెడ్ని ఇంచు కూడా కదల్చలేకపోతే పల్లవి ఏం చేసింది? ఓకే, రూల్స్ గుర్తున్నాయి కదా? సరే, ఇంకా ప్రాక్టీస్ చేయండి. ఏంటి టీచర్ పెద్దమ్మ గారు, వాళ్ళని తీసుకొచ్చి ప్రాక్టీస్ అంటున్నారేంటి? వీళ్ళే మా పల్లవి తరపున పార్టిసిపెంట్స్. ఎందుకు నవ్వుతున్నారు? నవ్వక ఏం చేయమంటావు? వీళ్ళు ప్లేయర్సా? కాలేజీలో పని చేసుకునే స్వీపరు, ఎలక్ట్రీషియన్, సెక్యూరిటీ, వీళ్ళ ప్లేయర్స్. అవును, వాళ్ళే మా ప్లేయర్స్. కాలేజ్ లో స్టూడెంట్స్ అందరూ నేనే గెలవాలనుకుంటున్నారు, కానీ సుమలత గారికి భయపడి ఎవ్వరూ ముందుకు రావట్లేదు. అందుకని చెప్పి ఎవరిని పడితే వారిని తీసుకొచ్చేసి ప్లేయర్స్ అని పేరు పెడితే గెలుస్తావనుకుంటున్నావా? స్టూడెంట్స్ ని బెదిరించి పోటీలో అపోజిషన్ టీం లేకుండా చేసి గెలవాలనుకుంటున్నందుకు సిగ్గుపడకుండా నవ్వుతున్నావా చరణ్? ఏంటే చరణ్ ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? హే, స్టూడెంట్స్ రావడం రాకపోవడం వాళ్ళ ఇష్టం. దానికి మా మమ్మీకి ఏ సంబంధం లేదు. సంబంధం ఉందో లేదో నువ్వెళ్ళి వాళ్ళతో పర్సనల్ గా మాట్లాడితే తెలుస్తుంది. నీ గురించి మాట్లాడి నీ టీంని సెట్ చేయాల్సిన అవసరం నాకు లేదు.
మాది ఒక టీం, నీదొక టీం. పోటీ ఇద్దరికి. కావాలంటే పోటీలో చూసుకుందాం. ఇంకేంటి చూసుకుండేది? ఆ టీంని వాళ్ళని చూస్తుంటే తెలిసిపోతుందిగా పోటీలో ఎవరు గెలుస్తారు అనేది. ముందు మీరు ప్రాక్టీస్ చేయండి.